దీపక్ మరియు అతని స్నేహితులు గాఢమైన అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు వారు తప్పిపోయారు. రాత్రి అవ్వడంతో వారు ఒక పాత శ్మశానవాటికను చేరుకున్నారు. ఆశ్రయం కోసం అల్లాడుతూ అక్కడే బస చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడున్న ఒక సమాధిపై తాజాగా వేసిన పువ్వు కనిపించింది. ఆసక్తిగా దీపక్ ఆ సమాధి రాయిని చేత్తో తాకాడు. అప్పుడే ఒక చల్లటి గాలి వీచింది మరియు ఒక గంభీరమైన స్వరం మార్మోగింది, ఇది మీ స్థలం కాదు. భయంతో వారు పరుగెత్తారు. కాని ఏ దిశలో వెళ్ళినా వారు తిరిగి అదే సమాధి దగ్గరకు వచ్చేవారు. భయంతో వణికిపోతూ దీపక్ మరలా ఆ సమాధి రాయిని చూశాడు. అతని రక్తం గడ్డకట్టినంత పని అయ్యింది. ఇప్పుడు దానిపై అతని పేరు మరియు ఆ రోజుని తేదీ చెక్కబడి ఉంది. మరుసటి ఉదయం అతని స్నేహితులు అడవి అంచున మెలకువ వచ్చారు. కాని దీపక్ కనిపించలేదు. వారు గంటల తరబడి వెతికారు, కాని అతని జాడ ఎక్కడా కనబడలేదు. ఆ సాయంత్రం వారు మళ్లీ ఆ శ్మశానవాటిక పక్కగా వెళ్లారు. ఆ సమాధిపై అదే తాజా పువ్వు ఇంకా అలాగే ఉంది. కాని ఇప్పుడు ఆ రాయిపై కొత్త శిలాఫలకం ఉంది, దీపక్ ఇక్కడే చనిపోయాడు. అందరూ అక్కడ నుండి పారిపోయారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.